ఉంచాడు అన్నాను నేను. అది కనబడకుండా చేస్తున్నది అవిశ్వాసము, అది కనబడేలా చేసేదేమో విశ్వాసము. ఆ విశ్వాసంలోకి వస్తే నువ్వు ఏమై ఉన్నావు, నీ ఫుల్ స్టాప్ ఏమై ఉంది. కాబట్టి చూస్తున్నారు కాబట్టి పేతురు కావచ్చు, పౌలు కావచ్చు, నేను వెడలిపోవాల్సిన సమయం వచ్చింది. యాకోబు అన్నాడు నేను వెడలిపోవాల్సి వచ్చిన సమయం వచ్చింది. దావీదు అన్నాడు నేను అందరూ లోకులు వెళ్తున్న దారిలో నేను వెడలిపోయిన సమయం వచ్చింది, కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్తాను రండి అంటున్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు ఏమై ఉన్నారంటే గనక దేవునిలోంచి వచ్చిన మాట ఉన్నారు. ఆ మాట మొన్నయింది అంటున్నాను నేను. దేవుడు ఎక్కడో ఉన్నాడు, అదృశ్యమై ఉన్నాడు, దృశ్యమైన లేడు. ఎక్కడో చూడలేని ఒక ప్రాంతంలో అదృశ్యుడైన దేవుడై ఉన్నాడు. ఆ అదృశ్యమైన దేవుడు ఒక మాట పలిగితే మన్ను వచ్చింది. ఆ మన్నులోంచి మట్టి వచ్చాడు. ఆ మట్టి మహిమదేహమై మరలా అదృశ్యుడైన వాళ్ళలోనికి మరలా ప్రవేశిస్తాడు ఈ సృష్టిలో. హల్లెలూయా. అంటే నువ్వు ఎక్కడున్నావు అంటే అదృశ్యముగా దేవుల్లోనే ఉన్నావు, దేవుల్లోనే ఉనికిని కలిగి ఉన్నావు, దేవుల్లోనే మన్నే ఉన్నావు. మన్ను కాదు, నువ్వు మాట ఉన్నావు. ఆ మాట మన్నుగా వచ్చి ఆ మన్ను మహిమగా మార్చబడి మరలా మహిమలోనికి ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి ఆయనలో బ్రతుకుతున్నాం, చలించుచున్నాం అంటాడు పౌలు. మాటలోంచి మన్ను ఎలా వస్తుంది? ఆ మన్నుని దేవుడు తన పోలికలోనికి ఎందుకు మార్చుకున్నాడు? గాడ్ ఇమేజ్ అని రాయబడింది బైబిల్లో, ఇంగ్లీష్లో. దేవుని యొక్క పోలికలోకి మన్ను ఎలా తయారవుతుందండి? ఆ మన్ను ఆయన మాట ద్వారా వచ్చింది. ఈ సృష్టి ఆయన మాట ద్వారా వచ్చింది. ఆ మాట దేవుడై ఉన్నాడు అనగా నువ్వు దేవుడు అయి ఉన్నావు అంటున్నాడు కొత్త నిబంధనలో యేసు. నువ్వెవరో అనుకుంటున్నావు? నాలోంచి వచ్చిన దేవుడు నువ్వు, నాలోంచి వచ్చిన దైవము నువ్వు, నాలోంచి వచ్చిన దైవములు మీరు అంటున్నాడు ఆయన. అయ్యో కాదయ్యా, మేము మన్ను, మేము పాపం ఉంది, మాలో శాపం ఉంది. నో ప్రాబ్లం. నేను నా యందు విశ్వాసమును బట్టి ఆ మన్నును మహిమగా మార్చి మరలా నాలోనికి అనగా దేవునిలోనికి ఏకం చేసుకో. అందుకనే దేవుడు అన్నాడు యేసు ప్రభు తండ్రితోటి, నీవు నేను ఏకమై ఉన్న రీతిగా ఈ మన్నైన వాళ్ళు కూడా మనతో కూడా ఏకము చేసి మనము ఏకమై ఉన్న రీతిగా వీరు కూడా మనలో ఏకం. ఇక విడిపోదా బంధం. ఈ సృష్టికి చెప్తుంది నేను దైవమును చేయబోతున్నాను అని. దేవుడు ఎన్నో చేసేసి